జనసేన జెండా బరువుగానే ఉంటుంది. ఎందుకంటే దాని మీద ప్రజా సమస్యల భారం ఉంటుంది. జనసేనలో ఉండాలి, ఎదగాలి అంటే జనమే కుటుంబం అవ్వాలి. పార్టీ సిద్ధాంతాలే తన ఊపిరై బతకాలి. నిత్యం ప్రజల గొంతుకై మాట్లాడాలి. కేవలం పార్టీలోకి వచ్చి కొన్ని కండవాలు, కొన్ని జెండాలు పంచినంత మాత్రాన, ఎప్పుడో నెలకో 2 నెలలకో సంవత్సరానికి ఒకసారి 1000, 2000 ఇచ్చినంత మాత్రాన లీడర్లు అయిపోరు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మా ఏరియాలో నాకు తెలిసిన ఒక అతను జనసేన జెండా బరువును మోయలేక వైఎస్ఆర్సీపీ పార్టీలో కండవా కప్పుకున్నాడు. దానికి మా ఏరియా కార్యకర్తలంతా ఫేస్బుక్ లో అతని మీద కౌంటర్లు వేయటం, అతన్ని ప్రశ్నించడం ఇవన్నీ చేస్తున్నారు. ఇతను పెద్ద పార్టీకి చేసింది ఏమి లేదు, అలాగని జనాలకి చేసింది కూడా ఏమీ లేదు. జనసేనను వీడి వైఎస్ఆర్సీపీలో చేరడం అనేది ఒక నిర్ణయం కాదు, అవకాశవాదానికి ఇది ఒక నిదర్శనం. ప్రజల కోసం పోరాటం అని నిన్నటిదాకా చెప్పినవాడు ఇవాళ పదవులు రాలేదని చెప్పి వేరే పార్టీకి మారిపోయాడు. మరి ఇతన్ని ప్రజలు ఎందుకు నమ్మాలి? జనసేన అనేది పదవుల కోసం పెట్టిన పార్టీ కాదు, ప్రజల కోసం పుట్టిన ఉద్యమం. సిద్ధాంతాల మీద నిలబడే పార్టీ జనసేన. సిద్ధాంతం భారం అయితే పార్టీ మారిపోతారా? బాధ్యతలు బరువు అయితే ప్రజలు మర్చిపోతారు. రాజకీయాల్లో నిజమైన బలం అంటే జెండా మార్చడం కాదు, ఎక్కడ నిజాయితీ, ప్రజల పట్ల నిబద్ధతలో ఉంటుంది నిజాయితీ అనేది. ఇవి లేకపోతే మీరు ఎక్కడున్నా చరిత్ర ఇచ్చే తీర్పు అయితే ఇదే. జనసేన పార్టీ పదవుల కోసం పుట్టిన పార్టీ అయితే కాదు, ప్రజల కోసం పుట్టిన ఉద్యమం. ఈ ఉద్యమంలో నమ్మకం, త్యాగం, సిద్ధాంతాలు ఉంటాయి. జనసేన నిలబడేది జెండాల కోసం కాదు, జనం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం. జనం కోసం జనసేన, జనంతోనే జనసేన. జై హింద్.